నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బస్రూర్. వాల్గా వీడియోస్ 18 minutes సబ్స్క్రిప్షన్ అయింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఏంటై పోయి ఈ హోటల్ తీసుకొచ్చారు? ఈ హోటల్ అంటే అందరూ నవ్వుతుంటాను. అది భయపడే వాళ్ళకి, మనకు కాదు. ఇప్పుడు చూడు ఎలా ఆడుకుంటాను. ఏ చిట్టి, 2 plates పూరి. వసే చిట్టి, నీకు బుర్ర పనిచేయదా? నేనేమడిగాను, నువ్వేం తెచ్చావు? ఏంటంటున్నావు కాదు, నేను అడిగింది పూరి, చపాతీ కాదు. కళ్ళు దొబ్బినాయా? అది కూడా పూరియే, చపాతీ కాదు. ఏ ఏసాలేస్తున్నావా? నాకు ఆ మాత్రం తెలియదా? నేను ఇలాంటి పూరి తిన్నాను. నేను పూరి తినాలంటే నాకు ఇలా ఉబ్బు ఉండాలి. ఓహో, అర్థమైంది. నువ్వు పూరి తినాలంటే నీకు ఇలా ఉబ్బు ఉండాలి, అంతేనా? అంతే. సరే అయితే ఓసారి తలపైకి ఎత్తు. చూసావా దారికి వచ్చింది. ఎత్తాము. ఏ ఉబ్బిందా? ఉబ్బి ఉండాలన్నది పూరీనే, నన్ను కాదు. నువ్వు అట్టా అనలా, ఓసారి గుర్తు తెచ్చుకో. నేను పూరి తినాలంటే నాకు ఇలా ఉప్పు ఉండాలి. ఎంత ధైర్యం నీకు? నా గ్రామర్ లో మిస్టేక్ చూపించి నా గ్లామర్ మీద దెబ్బ కొడతావా? అయిపోయావు. చూస్తా ఈ రోజు నుంచి ఈ దాబా ఎలా నడిపిస్తావా నేను చూస్తా. ఏంట్రా నువ్వు చూసేది? కర్రీ సచ్చినోడా, ఈసారి ఆరా నా దాబాకి నీ పని చెప్తా. కర్రీ నాయలా. ఏంటే చిట్టి, నువ్వు ఇలా ప్రతి వాళ్ళని చెదబాదుకుంటూ పోతే వ్యాపారం ఎలా సాగుద్దే? కుసింత ఓర్పు అది ఉండబల్లా? అలా మెల్లగా అడుగుతారేంటండి? చెడామడ 2 వాయించక. ఆడకూతురబ్బా, కుసింతాగు, నేను మాట్లాడతాగా. ఏంటి చిట్టి, ఏంటంటావు? నీకు తెలుసుగా పెద్దయ్యా, ఒకరితో మాట పడ్డా నాకు గిట్టదని. అది కట్టమరైనా కట్టుకున్నోడైనా. చూసారా మొగుడిని పట్టుకుని ఎంత లేసి మాట్లాడుతుందో. ఇంకా చూస్తారేంటండి? 2 తగిలించక. బా, దాని మొగుడు నువ్వే అన్నట్టు అలా వేసిపడతావేంట్రా? నువ్వాగు, నేను మాట్లాడతా. నువ్వు చెప్పరా సీను, ఏం చేద్దాం? నన్నేమన్నా పర్లేదు పెద్దయ్య, కాస్త కస్టమర్లను బాగా చూసుకుంటే చాలు. సిగ్గులేదంటావు సీను నీకు? పెళ్ళం ఏమన్నా పర్వాలేదంటావు. వాడు అట్నే అంటాడు కానీ తగ్గొట్టేయండి ఫస్ట్. ఇదిగో భద్రం, నువ్వు ఇంకొక మాట మాట్లాడేవంటే వాళ్ళని కాదు నిన్ను తగ్గొట్టేస్తాయి పంచాయతీ నుంచి. ఏంటమ్మా చిట్టి, నువ్వు చెప్పు. ఇక నుండైనా తినగా ఉంటావుగా? నాకు నమ్మకం లేదు పెద్దయ్య. సీను, నేను చెప్తాగా. ఎవరు చెప్పినా అంతే, అది మారదు. మీరు కూడా ఏం చెప్పకండి. నన్ను వదిలేయాలంటే ఏం కావాలో చెప్పమనండి, పడేస్తాను. ఏంటి పారెత్తావా? హే చిట్టి, పారెత్తే సరిపోతుంది అనుకోవడానికి మనం చేసింది వ్యాపారం కాదయ్యా, సంసారం. ఇదిగో పెద్దయ్యా, నువ్వైనా చెప్పేనకి. పెళ్ళాంతో చేసేది సంసారం అని, కట్టమల్లతో చేసేది వ్యాపారం అని. ఎవరని చెప్పినా నా నిర్ణయం ఇదే. అది కాదురా సీను. చూడు పెద్దయ్య, నువ్వు చెప్పావని రేపు ఒక్కరోజు చూస్తా. ఒక్క కస్టమర్, ఒక్కడంటే ఒక్క కస్టమర్ దీని సర్వీస్ బాగుందని చెప్పమని చాలు. నాది తప్పని ఒప్పుకుంటా, దీన్ని ఏలుకుంటా. రే సీను, రే సీను. ఇదిగో పెద్దయ్య, మీరు అనుమతిస్తే నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మన చిట్టికి. ఇదిగో ఇప్పుడు అవసరమా నీకు? అది అసలే నీ మీద కోపం ఉంటేనో. మనమేం చెప్తాంరా, మంచి మాటే కదా, ఆ మాత్రం దానికే కొట్టేస్తుందా? హలో, దాని గురించి తెలియదు నీకు. అది ఒక్కసారి కొట్టాలని డిసైడ్ అయితే నువ్వేం చెప్పినా కొట్టేస్తుంది అంతే. అంత లేదు. ఇప్పుడు చూడు, ఇదిగో సిట్టే, ఇలా అందరిలో అవమాన పడే కంటే కూసింత కుదురుగా ఉండి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదే. ఇంతే కదరా, ఇందులో ఏముంది తప్పు? ఏమో, దాన్నే అడుగు. ఏంటి నన్నే సంపాలని చూస్తావు నువ్వు? చెప్పేది నా మాట వినవే. అరే చిట్టే, ఆగవే చిట్టి, నేను నిన్ను చంపటం ఏంటి? మంచి పేరు తెచ్చుకోమని కదా చెప్పాను నీకు. అవును, మరి అప్పుడు నీ పెళ్ళం పోతే ఏం చెప్పావు? ఏం చెప్పాను? మంచోళ్ళని దేవుడు ముందే తీసుకెళ్తాడని చెప్పాను. అంటే నన్ను ఇప్పుడు మంచిదానిగా చేసి సంపేద్దామనే కదా నీ ఉద్దేశం? అమ్మ చిట్టి, వచ్చావా?
ఆగండి ఆగండి. అమ్మయ్యా, రక్షించావు పెద్ద ఆయన. చిట్టి, నేను ఆపమన్నది నిన్ను కాదు, నిన్ను ఆపేవాళ్ళని. మళ్ళీ ఇంకా ఎవరూ రాలేదన్నమాట. తప్పు చేసావురా సీను. నలుగురిలో నోటికొచ్చినట్టు మాట్లాడి చాలా పెద్ద తప్పు చేసావు. అయినా నువ్వు దాన్ని ఎన్నుకోవాలంటే ఎవడో సర్టిఫికెట్ ఇవ్వడం ఏంట్రా? ఇలా ప్రతిదానికి సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ పోతే దాన్ని సంసారం అనరు, సర్కారు వారి వేలంపాట అంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోరా సీను, ఆడదాని మాటల్లో కానీ చేతల్లో కానీ దాని మనసు మాత్రమే చూడు, మనస్తత్వం కాదు. అలా కాకుంటే నీకు ఈ అమ్మ ఏంటి, మీ అమ్మ కూడా నచ్చదు. ఏంట్రా సీను, ఏడుస్తున్నావా? లేకపోతే ఏంటి పెద్దయ్య నువ్వు చెప్పేది? నాకు మాత్రం దాని మీద ప్రేమ లేదనుకున్నావా? పంచాయతీలో ఎప్పుడైతే అలాగన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఒక్కడు ఎప్పుడు వస్తాడా అని నా కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూస్తున్నాను. నేను కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూసినా కూడా దానికి మాత్రం ఒకరి చేతిలో ఓడిపోవడం నచ్చదు. అందుకే అది అలా ఉంది. ఆ ఒక్కడు దానికి ఎంతో గాని నాకు మాత్రం ఆ దేవుడి కంటే ఎక్కువ పెద్దయ్య, దేవుడి కంటే ఎక్కువ. కానీ ఆ దేవుడికే కనీసం నా మీద జాలి కూడా లేదు. ఒక్కడంటే ఒక్కడు, ఒక్క కస్టమర్ కూడా రావడం లేదు. ఇప్పుడు వస్తారు చూడు. వేరా సుబ్బు, నేనే. రేయ్, ఏం చేసావురా? ఏం చేసేనా, బస్తీ నుంచి బిజిలీని దింపా, దాబా అంతా జిగే లైట్లతో నింపా. ఇది ఇలా పాట ఎత్తుకోగానే జనాలు అలా పోటెత్తుతారు. ఏయ్ బిజిలీ స్టార్ట్. వామ్మో, చిట్టమ్మ దాబానా? ఏందయ్యా డ్రైవరు, ఈ రూట్ కొత్త అయింది, ఈ దాబా తీసుకొచ్చినావు? ఏంటి ఫుడ్ అంత బేడా? ఫుడ్ బేడైనా తినొచ్చండి, కానీ దెబ్బలు తినలేం కదా. దెబ్బలా? ఈ ఓనర్ చిట్టి మహా కోపిష్టి. ఈ రూట్లో దాని చేతిలో దెబ్బలు తినని కస్టమర్ అంటూ లేడండి. వస్తైనా ఉంటాను కానీ నేను మటుకి ఈ దాబాలో తిన్నాను. బాయ్. పేరు చూడు, చిట్టి అని ఎలా పెట్టుకుందాం. పేరు విన్నందుకే పసులు ఉండాల్సి వస్తుంది. మోహన్ చూడలేదు, ఇంకా నిద్ర కూడా పట్టేది కాదు. పద పద. బస్ వెళ్ళిపోతుందిరా. వెళ్ళిపోతున్నా బానే ఉందిరా. డిక్కీలో లగేజ్ రా. వాట్ డిక్కీ, వాట్ లగేజ్. దేవుడి స్వామి, నా దేవుడివి. అలా ఒక్కడు బాగుంది అంటే చాలరా దేవుడా అనే టైంలో అందరూ అలా అనేసరికి చాలా సంతోషం వేసింది సార్. కానీ అది ఆ ఒక్క రోజుకే పరిమితం అవుతుందని అనుకోలేదు సార్. మళ్ళీ తర్వాత నుండి దాతమే. నీ ప్రాబ్లం నాకు అర్థమైందయ్యా. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు అన్న భయంతో తన ఒక్కరోజు అలా ప్రవర్తించిందే తప్ప నిజానికి తనలో ఏ మార్పు రాలేదు. కానీ తన మార్పు నీ చేతిలోనే ఉంది. ఆ భయాన్ని నువ్వు తనకి ప్రతిరోజు కలిగించాలి. అప్పుడే నీ ప్రాబ్లం శాశ్వతంగా సాల్వ్ అవుతుంది. అంతేనంటారా? అంతే మరి, వేరే ఆప్షన్ లేదు. సరే సార్, అలాగే చేస్తాను. వస్తానండి. ఆల్ ది బెస్ట్. ఆలే సార్, భ్రష్టు పట్టిపోయింది. ఓర్ని, నీకు అలా అర్థమైందా? చనిపోయింది కదా అని సంతోషపడకండి. దాని గురించి నాకు బాగా తెలుసు. అది ఆత్మలా మారైనా మీ అంతు చూస్తుంది. ఆత్మ?
నెక్స్ట్. హలో, నేను నెక్స్ట్ అన్నది బయట ఉన్న వాళ్ళని లోపలికి రమ్మని, లోపల ఉన్న వాళ్ళని బయటకు వెళ్ళమని కాదు. తెలుసు, కానీ మేము వెళ్తుంది మీరు నెక్స్ట్ అన్నంత కాదు. ఇక్కడ మా ప్రాబ్లం సాల్వ్ కాదని. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా అలా ఎలా చెప్తావు? ఇందాక వచ్చిన వాళ్ళకి ఇచ్చారు ట్రీట్మెంట్, అది చాలు మీ వల్ల కాదు అనడానికి. అరే ముందు అసలు ఈ ప్రాబ్లం ఏంటో చెప్పరా. అది ఇందాక వచ్చిన వాళ్ళు చెప్పారుగా, మళ్ళీ నేనెందుకు చెప్పడం? అయ్యో, అది వాళ్ళ ప్రాబ్లం రా. వీడి ప్రాబ్లం ఏంటో చెప్పు. వాళ్ళది అసలు ప్రాబ్లమే కాదు, వాళ్ళ ప్రాబ్లం అంతా వీడు. చంపేస్తాను కన్ఫ్యూజ్ చేసావంటే. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది సార్. ఇప్పుడు మేము ఇక్కడికి రాగానే మా ప్రాబ్లం ఏంటి అంటే నేనేం చెప్పాను? ఏం చెప్పావు? ఈ లవర్ ఇడికి హ్యాండీ చెల్లిపోయింది, అప్పటి నుంచి ఇడు ఏమైనా చూసినా ఫ్లాట్ అయిపోతున్నాడు అని చెప్పావు. ఆ తర్వాత వచ్చిన పెద్ద ఆయన ఏం చెప్పాడు? వాళ్ళ అమ్మాయికి నోటు దురుసు ఎక్కువ, వాళ్ళ మేనర్ల దగ్గర ఉన్నంతసేపు బానే ఉంటది, ఆ తర్వాత మళ్ళీ మామూలే అని చెప్పాడు. మరి ఆ దాబాగాడు? ఆడి పెళ్ళానికి కోపం ఎక్కువ, కానీ ఒక్కరోజు మాత్రం ప్రశాంతంగా ఉంది, ఆ తర్వాత మళ్ళీ మామూలుగా బిహేవ్ చేస్తుందని చెప్పాడు కదా. ఇప్పుడు చెప్పు, వాళ్ళిద్దరూ ఆ ఒక్కరోజు ఎందుకు అలా బిహేవ్ చేశారు, తర్వాత ఎందుకు అలా లేరు? ఎందుకు లేరు? ఎందుకంటే అక్కడున్న మేనలుడు ఈ దాబా కస్టమరు ఇద్దరు ఒకడే కాబట్టి. ఇదేంట్రా మళ్ళీ? అంతేకాదు, ఆ చనిపోయిన తారా, నేను ఇరికిచ్చిన తారా ఎవరో కాదు, వీళ్ళెవరే. దాని ఆత్మే వీడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి అక్కడున్న అమ్మాయిల బాడీలో దూరి వీడిని అట్రాక్ట్ చేస్తుంది. అందుకే వీడు ఒక లుక్కే పడిపోతున్నాడు. నోటికి వచ్చినాడు మాట్లాడుకో. ఈ ఆత్మలు అవి నేను నమ్మను. ఆ తార చచ్చిపోయిందంటే అసలు నమ్మను. చస్తే గిస్తే నా చేతిలోనే చావాలి. తలా ఇరికిచ్చింది నన్ను. ఇరికిస్తే ఇరికిచ్చింది కానీ ఆ అమ్మాయిని మాత్రం ఇప్పుడు తిట్టకండి. తిట్టాలా నరకాలా? దాని పేరు చెప్తేనే నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. బ్లడ్ బాయిల్ అయితే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకో, దాంతో పెట్టుకోకు. నువ్వేంట్రా దాన్ని వెనకేసుకొస్తావు? పోయిన వాళ్ళని తిట్టకూడదు సార్, వదిలేయండి సార్. ఏంట్రా వదిలేసేది? ఏంటి వదిలేసేది? అరే అది నన్నే కాదురా, నీ ఫ్రెండ్ ని కూడా ఎదవని. నేను వేణు ఉడుగుల. హాయ్, దిస్ ఇస్ పార్క్ విక్రాంత్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియో. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.